ఏమైనాదన్నా? ఎందుకట్టా ఉన్నావు? నిన్నేరా యాదగిరి, గట్ల ఇదింటికి పోయి వాళ్ళకేం కావాలో చూసి రమ్మన్నాను కదా. నేను పోను. ఎందుకు బావు? ఎట్లా ఎట్లా పోమంటారా? నడిచి వెళ్ళు లేదా పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఏహే, అది కాదు. ఈ జుట్టు చూడు, నెరిసిపోయి ఎంత అసహ్యంగా ఉందో. ఈ జుట్టుతో వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళను? ఓరి నీ సోకు సంతకెళ్ళా, ఇదా అసలు కథ. అవును, అందుకే నేను పోను. ఒరేయ్, ఇంట్లో పెద్దోడివి, నువ్వే వెళ్ళనంటే ఎట్టా? అన్నా, నీ బాధంతా నీ జుట్టు చూసి అందరూ నవ్వుతారనేగా. గదే గదరా చెప్తున్నది. కలవరపడకురా సుందరవదన, నీ సమస్య పరిష్కారానికుందో సాధనం. ఏందిరా నువ్వు అనేది? ఒక్క నిమిషం. ఇదిగో అన్నా, నీ సమస్యకు పరిష్కారం. ఏందిరా ఇది? నెరిసిపోతుందని బాధపడుతున్న నీ జుట్టుకి అందాన్ని సమకూర్చేదన్నా. ఈ క్రీమ్ రాయి నీ జుట్టుకి, అప్పుడు చూడు ఒత్తైన నీ జుట్టు, దాని అందం. ఇందులోని ఆలో మిల్క్ ప్రోటీన్ ఉంచుతుందంట నీ జుట్టుని మెత్తగా సున్నితంగా. ఇది తలకు రాసుకుంటే హాయ్ హాయిగా చల్లచల్లగా ఉంటుందంట. ఇందులో అమ్మోనియా లాంటి ఎలాంటి చెడు రసాయనాలు ఉండవట. అందరికీ అనువైన రకంగా చిన్న చిన్న ప్యాకెట్లలో కూడా దొరుకుతుందంటనా. అది సరసమైన ధరకే. మనిషికి జీర్ణ కోసం ఎంత అవసరమో నీ కేశాలకి ఈ గాడ్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ కూడా అంతే అవసరమంట. ఒక్కసారి నీ జుట్టుకు పట్టించి చూడనా, అప్పుడు నీ జుట్టుంటుంది నా సామి రంగా. ఒరే పాండు, ఇట్టాడిది నాకు కూడా ఒకటి తెచ్చి పెట్టండ్రా. ఏంటి నీకా? ఏ, నేను రాసుకోకూడదా ఏంది చెప్పు? నా జుట్టు చూడు ఎట్టా తెల్లబడిపోయినాదో. బామ్మా, గిది నీకు అవసరమా? సాలేరా సపరం, ఎల్లి జల్దీ ముస్తాబైరా, ఇడిదింటికి పోవాలా. పాండు పదా. నమస్కారం అండి. నమస్తే, మంచిగున్నవా? మీ అక్క రాలే? మా అక్కకు పనుండి రాలేకపోయిందండి, అందుకే మా పిన్ని వచ్చింది. ఈవిడే మా పిన్ని, పేరు సరోజ. పిన్ని దుర్గమ్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. యాదగిరి పాండు. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం. నమస్కారం. ఈడబెట్టుండ్రి. యాదగిరి, అమ్మా. పాండు, అమ్మా. వాళ్ళకేం కావాలో చూసుకుంటా ఉండండి, నేను పోయి పనులు చూస్తా. గట్లనే అమ్మా. పద్మావతి, జల్దీ వంటగదిలోకి రమ్మా, పనున్నది. అలాగే అత్తమ్మా. ఏంట్రా సురేష్, ఏంటిది అసలు? ఈ విడిదిల్లేంటి, దోమలేంటి? మగపిల్లవారంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. అందుకే ఈ పల్లెటూళ్ళకి నేను రాను. పిన్ని గోల్ చేయకు. నేనేమన్నాను? ఇలా దోమలు కుడుతుంటే ఎలా భరించేది అన్నాను. అయినా నా వల్ల కాదు. నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను.
అయ్యో ఈ దోమలు రక్తం అంతా పీల్చేస్తున్నాయి. నేను పోతున్నా. అయ్యో ఏందమ్మా ఇది? శుభమాని పెళ్లికొచ్చి వెళ్ళిపోతానంటారేంటి? చెప్తున్నాను కదా, ఈ దోమల బాధని తట్టుకోలేను. కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. ఏమైనాదండి? ఎందుకట్లా అరుస్తుర్రు? దోమలు కుట్టి నన్ను చంపేస్తుంటే అరుపులంటావేంటమ్మా? అసలు నువ్వెవరు? నా పేరు మంగ, దుర్గమ్మ గారి కోడల్ని. సంతోషించాంలే. ఆగుండ్రి. గసలేంది మీ బాధేంది? దోమలు గంతే కదా? ఆ అదేగా చెప్తుంది. అయితే ఒక్క నిమిషం మీరు ఈడనే ఉండండి. దోమలు కుడుతున్నాయని నేను చెప్తుంటే ఇది తీసుకొచ్చావేంటమ్మా? ఇదేం చేస్తుంది? 3 నిమిషాల్లో దోమల్ని పరిగెత్తిస్తుంది ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్. గోద్రేజ్ వారి ఈ గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ దెబ్బకి దోమలు పరుగో పరుగు. చూస్తూ ఉండండి, చిటికెలో దోమలు గెట్ల మాయమైతాయో. ధనం, ఈ బెడ్ చూడు. చూశాను. మంచం పరుపు ఏముంది ఇందులో? ఇది మామూలు ఆషామాషి బెడ్ కాదు. ఏంటో దీని ప్రత్యేకత? ఈ బెడ్ ని రిమోట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. రిమోట్ అంటే టీవీకి ఉంటుంది అలాగేగా? అలాగే. ఒకసారి నువ్వు లెగు. ఇప్పుడు చూడు. భలే ఉందో దినా. ఇదేందుకు ఇట్లుంది? మనం రోజు ఉపయోగించని కొన్ని వస్తువుల్ని ఇందులో పెట్టుకోవచ్చు. అంటే స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. గట్లనా? భలే ఉందో దినా. అంతేకాదనం, దీని మీద నీ పరుపు కూడా చాలా మెత్తగా ఉంటుంది. పడుకుంటే క్షణాల్లో నిద్రలోకి వెళ్ళిపోతాం. అంతే, అది సుఖమైన నిద్రలోకి వెళ్ళిపోతాం. నువ్వు చెప్పినట్టే చాలా బాగుంది. అంతేకాదను, మామూలు మంచంలాగా దీన్ని తీసి పక్కన పెట్టడం కూడా చాలా సులభం. శ్రమలేని పని. అన్ని చెప్పావు గాని ఇంతకీ దీని పేరేంటోదినా? దీన్ని గోద్రేజ్ ఇంటీరియర్ కార్బన్ బెడ్ అంటారు. అయితే నేను బజార్కి వెళ్లి బోల్డన్ని సామాన్లు కొనుక్కొనొచ్చి ఈ బెడ్ కింద పెట్టేస్తాను. ఈ గోద్రేజ్ ఇంటీరియర్ కార్బన్ బెడ్ కూడా నీకోసం కొన్నదే. ధనం, ఇదేంటో తెలుసా? నాకెందుకు తెలియదు దినా, ఇది టీవీ కదా. అలాంటిదే కాని దీని పేరు గోద్రేజ్ డ్యూయల్ వీడియో డోర్ ఫోన్ అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటో దినా? దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉన్న వాళ్ళకి. అంటే రేపు మీ ఆయన స్కూల్కి వెళ్తే ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా ఉంటావు చూడు, అలాంటప్పుడు దీని ఉపయోగం నీకే తెలుస్తుంది. అవునా? అవును ధనం. ఈ గోద్రేజ్ డ్యూయల్ వీడియో డోర్ ఫోన్ లో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇంకో ప్రత్యేకత ఉందా? ఏంటది నాది? ఒక కెమెరా ఫోన్ కి టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు, టీవీ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. అవునా? చాలా బాగుంది వదినా ఇది. ధనం, ఇంకో విషయం ఏంటంటే ఇందులో సుమారు 100 ఫోటోల వరకు రికార్డ్ అయి ఉంటాయి. అలాగే ఉంటాయి కూడా. అయితే సురేష్ అడిగి ఇదొకటి నేను కొనుక్కుంటాను వదినా. ఎందుకు ధనం, ఇది అత్తమ్మ నీకోసమే తెప్పించింది. ఈ గోద్రేజ్ డ్యూయల్ వీడియో డోర్ ఫోన్ పొందిన నీకు నా శుభాకాంక్షలు. ధనం, అమ్మా ధనం, నా మానసిక స్థితి సరిగా లేకపోయినా నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చినాను కాబట్టి గీ తతంగం అంతా జరిపిస్తా ఉన్నాను. నీకు పెండ్లై నువ్వు నీ పెనిమిడితో అత్తారింటికి పోవడమే నాకు కావాలి. ఇగో
గివన్నీ నీకోసమే తెప్పించిన. పాండు, గిదేందిరా? దీన్ని గాడ్రేజ్ ఇంటీరియర్ క్రియేషన్ వార్డ్రోబ్ అంటారమ్మా. గదే గదే. దీనిలో నీకు కావాల్సిన సామాన్లు అన్ని పెట్టుకోవచ్చు. స్టీల్ సామాన్లు, బట్టలు, బంగారాలు అన్ని ఎట్లా కావాలంటే అట్లా అమర్చుకోవచ్చు. చూడు. అంతా మంచిగానే ఉంది పిన్ని, కానీ ఏంది ధనం? నీ సందేహం ఏందో మొహమాటం లేకుండా అడుగు. ఇవన్నీ ఇచ్చా బానే ఉంది పిన్ని, కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి సురేష్ ఇంట్లో స్థలం ఉందో లేదో. పాండు, అమ్మా, అమ్మా, నీ అనుమానం నాకు అర్థమైన అర్థనం. గందుకే ఇదిగో నీ ఇంటి తాళాలు. గా ఇంట్లో సక్కని వంటగది, అందమైన పడక గదులు, చూడ సక్కని ముందు గది, గాలి ఎల్తురు, చుట్టూ మంచి పరిసరాలున్న ప్రదేశంలో నీ పేరున గదేంది పాండు? గదేందిరా? అదేనమ్మా గోడ్రేజ్ ప్రాపర్టీస్. గదే గదే. నీకోసం ఇల్లు కొన్నాను. సురేష్, గిట్లరా తీసుకోండి. పెండ్లైనాక మీరు ఆ ఇంటికి పోయి చక్కగా కాపురం చేసుకుంటూ కలకాలం సల్లగా అన్యోన్యంగా ఉండుండ్రి. పిన్ని, ఏంది ధనం? ఏందిది? నువ్వు ఇలా నాకు పెళ్లి చేయడమే పెద్ద విషయం పిన్ని. పెళ్లి చేయడమే కాకుండా ఇవన్నీ ఇస్తూ ఈ వస్తువులతో పాటు గోడ్రేజ్ ప్రాపర్టీ వారి ఇల్లును కూడా ఇచ్చా. ఇవన్నీ ఖర్చు కదా పిన్ని. గట్లని దుర్గమ్మ ఇంటి ఆడబిడ్డని ఒట్టి చేతులతో పంపమంటావా? పుట్టింటి నుంచి ఆడపిల్ల మెట్టింటికి ముట్టి చేతులతో పంపుతారా ఏంటి? అది దుర్గమ్మ గారు లాంటి వాళ్ళు తన స్థాయికి తగ్గట్లు ఇవన్నీ ఇచ్చి పంపితేనే ఆవిడికి గౌరవం, మాకు మర్యాదగా ఉంటుంది. ఏమంటారు దుర్గమ్మ గారు? మంచిగా చెప్పినాం. మీరు పోయి తయారుగండి. అలాగే. ముహూర్తానికి టైం అవుతా ఉన్నది. రా. ఏం కంగారు పడకుండా అన్ని నిదానంగా చేసి. అలాగే పిన్ని. మీరు చెప్పినట్టే గోద్రేజ్ వస్తువులన్నీ రూమ్ లో పెట్టించాను. గట్లనా? రాసేనయ్యా, లోపలికి రా. బామ్మ, దానం పెండ్లవుతుంది కదా, అందుకే నా తరపున చిన్న కానుకిచ్చి పోదామని వచ్చిన. మంచి పని చేసినావు కదరా, దానికి ఎందుకంత ఆలోచిస్తా ఉండా? రా లోపలికి రా. రా దుర్గా, వాడు నీ మాట ఎప్పుడు జవదాటాడు. ఇది ఇడిదిల్లు కదా. రా లోపలికి రా. రాసినయ్యా, లోనికి రా. రా. కృష్ణ, అన్నా వస్తున్నావన్నా? తీసుకురండి. జాగ్రత్తగా.
నీ పెండ్లి ముచ్చట ఎలాగూ నా కళ్ళారా చూడలేను గందుకే నా తరపున నీకో చిన్న కానుక ఇవ్వాలనుకున్నాను గందుకే దీన్ని తీసుకొచ్చిన నీకో చిన్న కానుక ఇవ్వాలనుకున్నాను గందుకే దీన్ని తీసుకొచ్చిన తీసుకోండి పిన్ని గారు. బాగున్నాయి కదూ? బాగుంది మంగా. ఒరే సురేషు, ఇలాంటిది ఎక్కడో తిన్నట్టుందిరా. పిన్ని, దీన్ని గోద్రేజ్ ఎమ్మీస్ ముంబై వడ అని అంటారు. మనం ముంబై వెళ్ళినప్పుడు తిన్నాం కదా. ఆ అవునరా, గుర్తొచ్చింది. అవును, ఈ పల్లెటూళ్ళలో కూడా ఇవి దొరుకుతాయా? లే, మీరు వస్తున్నారని మీకోసం మా అత్తమ్మ పట్నం నుండి తెప్పించినది. అలాగా? అక్కగారు, దీని గురించి మీకు తెలుసా? తినుడు మాత్రం తెలుసు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. అంతేకాదు, ఇది క్షణాల్లో తయారు చేసుకుని తినొచ్చు. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. నాకైతే ఈ గోద్రేజ్ వారి ఎమ్మీస్ ముంబై వడ అంటే చాలా చాలా ఇష్టం. ఐ సింప్లీ లవ్ దిస్. అమ్మాయి, ఇలాంటివి ఇంకా ఇంట్లో ఉన్నాయా? ఎందుకు లేవు? ఒక్క నిమిషం ఉండండి. గిదిగొండి పిన్ని గారు, గోద్రేజ్ వారి ఎమ్మీస్ ముంబై వడ. అక్కయ్య గారు, ఈ ముంబై వడతో పాటు ఒక మంచి టీ ఇస్తే కాంబినేషన్ అదిరిపోతుంది. తప్పకుండా తెస్తాను. అయ్యో, తప్పైపోయినది, క్షమించండి. పర్వాలేదు అక్కయ్య గారు, మన ఇంట్లో గోద్రేజ్ వీసోనిక్ వాషింగ్ మిషన్ ఉందిగా. దానిలో ఎటువంటి మరకలైనా సరే మటుమాయమైపోతాయి. మా దుర్గమ్మ పిన్ని ద్వారా నాకు గోడ్రేజ్ వారి ఇల్లు, గోడ్రేజ్ వారి అన్ని సామాన్లు సమకూరాయి. చూసారుగా, దుర్గమ్మ గారికి గోద్రేజ్ వస్తువులంటే ఎంత ఇష్టమో. మీరు కూడా ఇష్టం పెంచుకోండి, అన్నీ సమకూర్చుకోండి. అంటే కొట్టుకెళ్లే కొనాలా? లేదు, దానికో సింపుల్ మెథడ్ ఉంది. 9980899808 కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే మీకు గోద్రేజ్ వారి సమర్పణలో ఇచ్చే అన్ని వస్తువుల వివరాలు మెసేజ్ రూపంలో మీ ఫోన్కు వస్తాయి. అంటే ఏ వస్తువులు ఎలా ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి ధర ఎంత, వాటిని ఎలా వాడుకోవాలో అన్ని వివరాలు వస్తాయి. దాన్ని బట్టి మీకు గోద్రేజ్ వారి వస్తువుల్లో ఏం కావాలో ఎంచుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీ ఇంటిని గోద్రేజ్తో అందంగా అమర్చుకోవచ్చు. మీరు ఆనందించవచ్చు. మర్చిపోకండి, ఫోన్ నెంబర్ 9980899808 కి ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి.